నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం, చిక్కటి చిరునవ్వుతో వెన్నుపోటు పొడవటం, వెన్నెముక కులాలు అంటూనే వారి వెన్ను విరిచేయటం. ఇది బీసీల మీద ప్రస్తుత జగన్ ప్రభుత్వ విధానం. కానీ గత చంద్రబాబు గారి పాలనలో విద్య, ఆరోగ్యం, ఉపాధి విషయంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేకపోయింది. 5 ఏళ్ల కాలంలో 65 కొత్త బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేసి చదువుకు అవరోధం లేకుండా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. స్కూల్స్ తో ఆగకుండా 12 బీసీ రెసిడెన్షియల్ కాలేజెస్ ని ఏర్పాటు చేసి విద్యను ముంగిటకు తెచ్చింది. డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత విద్యకు గండి కొట్టిన జగన్ ప్రభుత్వంలా కాకుండా పీజీ వరకు ఫీజు రియంబర్స్మెంట్ ని ఇచ్చి లక్షల మంది బీసీ విద్యార్థులకు తమ ఆశల్ని నెరవేర్చుకునేలా చేసింది. దీని ద్వారా 3,700 కోట్లతో 28 లక్షల మంది బీసీ విద్యార్థులు తమ విద్యను ఆటంకం లేకుండా కొనసాగించారు. తెలుగుదేశం ప్రభుత్వం కాంపిటేటివ్ పరీక్షల కోసం 52 కోట్లతో స్టడీ సర్కిల్స్ ని ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక అవి నిలిచిపోయాయి. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా 100 కోట్లు, ఆదరణ పథకం ద్వారా 750 కోట్లు, బీసీ భవనాల నిర్మాణానికి 40 కోట్లు, బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి 103 కోట్లు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. 15,000 కోట్లతో ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట తప్పిన జగన్లా కాకుండా సమాజంలో బీసీలకు ప్రత్యేక అవకాశాలను కల్పించడానికి బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 39,000 కోట్లు ఖర్చు చేసి బలహీన వర్గాల ప్రజలు సమాజంలో ఉన్నత స్థితికి చేరేందుకు సహకరించింది తెలుగుదేశం పార్టీ. వెన్నెముక కులాలు అంటూనే ప్రశ్నించిన, ఎందుకు మా అక్కను వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు, ఎదిరించిన, సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తాం, హక్కుల కోసం నిలబడ్డ, అతను ఎప్పుడు రాజకీయ ప్రకారంగా ఆలోచించలేదు. ఫలితం దాడులే. గత 5 ఏళ్లుగా సాగుతున్న ఈ నరకాన్ని ఎదుర్కోవటానికే తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చి వారికి భద్రత కల్పించే ప్రణాళిక రూపొందించింది. బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం. బీసీల భద్రత, వారి ఉన్నతికి తెలుగుదేశం గత 4 దశాబ్దాలుగా కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. కాబట్టే బీసీలు తెలుగుదేశానికి అండగా నిలుస్తున్నారు.